కొందరు ఇళ్ళ కంటే బయట తిరుగుడే ఎక్కువ ఉంటాయి. వారంలో 4 రోజులు ఆ టూర్ ఈ టూర్ అని తిరుగుతుంటారు. ఇక అసొంటోళ్ళు ఈ వార్త మంచిగా ఇనుర్రి. ఎందుకు అనుకుంటుర్రు? మీ జేబులా రూ. 25 ఉంటే చాలు దేశం అంతా తిరగొచ్చు. హాగు ఏంది మా చెవులలో పువ్వులు పెడుతున్నావా అని బిత్తిరి పోయి చూడకుర్రి. మీకు మంచిగా సమాధి కావాలంటే వార్త పురాగా చూడు. ఇన్నరా ఈ సంగతి? మీ జేబులల్లా రూ. 25 ఉంటే చాలు భారతదేశం మొత్తం తిరగొచ్చు. ఏంది రూ. 25కు టిఫినే వస్తలేదు, అసలు దేశం అంతా తిరగొచ్చా అనే కదా మీ డౌట్ అనుమానం. కానీ ఆ అనుమానం పక్కకు వాడేర్రి. ట్రావెలింగ్ ప్రియులకు, సాహస యాత్రలు ఇష్టపడే యువతకు ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. హాగో ఆ సొంటోళ్ళ కోసమే జాగృతి యాత్ర అనే స్పెషల్ రైలు వేసిర్రు. ఈ రైలు ఎక్కాలంటే చేతిలో రూ. 25 ఉంటే చాలు దేశం అంతా చక్కర్లు కొట్టొచ్చు. ఇది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడే ఉండదు, సంవత్సరానికి ఒక్కసారే నడుస్తుంది. ఇంట్లో 500 మంది మాత్రమే పోవచ్చు, 15 రోజులు ఉంటుంది. కాకుంటే అంత తక్కువ టికెట్ ఉన్నప్పుడు కండిషన్లు కూడా ఉంటాయి కదా. అవేంటి అంటే ఈ రైలు ఎక్కాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. ఇంట్లో ఎక్కేటోళ్ళ వయసు 21 నుంచి 27 ఏళ్ళు మాత్రమే ఉండాలి. ఈ యాత్ర 2025 నవంబర్ 7కు షురు అయ్యి 22 తారీఖు ఓడుస్తుంది. ఇది బుకింగ్ చేసుకోవాలంటే జాగృతి యాత్ర అనే వెబ్సైట్లకు పోయి బుక్ చేసుకోవాలి. ఇక మీరు చెప్పినవి అన్ని సరిగ్గా ఉంటే పోయి బుకింగ్ చేసుకోర్రి. ఈ యాత్రలో మీరు కొత్త కొత్తోళ్ళని కలుస్తారు, కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. మున్పు ఎప్పుడు వినయి చూడని ఎన్నో చూస్తారు. భారతదేశం మొత్తం చుట్టేసే అవకాశం వస్తుంది. కాబట్టి డబ్బున బుకింగ్లు చేసుకొని ఈ ఛాన్స్ను వాడుకోర్రి. ఏమంటున్నాం? కానరాని దేశం పోయి కన్నోళ్లకు దూరమైన బాధ చిన్నగా ఉండదు. అట్లా పోయినోళ్ళు అసలే రాకుండా అయితే ఎట్లుంటది? బంధుబాలుగాని కలిసే ఛాన్స్ లేదన్నప్పుడు ఎట్లుంటది? హాగు అట్లా మలేషియాకు పోయి పోలీసులు అరెస్ట్ చేస్తే జైలుకు పోయిన వాళ్ళను కేటీఆర్ అయినోళ్ళ దగ్గరికి చేర్చిండు. అప్పుడు వాళ్ళ బాధ చూడుండ్రి ఎట్లున్నదో. కంటికి 2 దారలు కాలువలై పారంగా ఎట్లేడుస్తున్నారు చూడుండ్రి. ఎక్కడనో 7 సంద్రాల అవతలున్న మలేషియా జైలు ఉన్నోళ్ళు బంధుబల్గంలో కలిసే వరకు దుఃఖం ఆగలేదు. ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నారో, మలేషియాకు పోయిన వీళ్లకు ఏమైందో, జైలుకు పోయినోళ్ళు ఎట్లా బయటికి వచ్చిండ్రో ఇగో ఈ అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. నా పేరు గురేల్ శంకర్, లింగాపూర్ కడే మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం గిట్ల పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది, గిట్ల సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పర్సలు మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. హాగు అట్లా అనుకున్నారట. సావైనా బతుకైనా ఈ మలేషియా జైళ్ళని బయటికి వచ్చుడు అనేది ఉండదు, ఈయన్నే మా బతుకు తెల్లారిపోతుంది అనుకున్నారట. మరి అట్లున్నదట మలేషియా జైలు. వీళ్ళు అక్కడ చేసిన నేరం ఏం లేకున్నా ఉత్తుత్తగా ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఇరికిచ్చిండ్రట. అసొంటి కేసు పెట్టే వరకు కఠినమైన జైలు వేసిర్రట. మలేషియా పబ్లిక్ కూడా ఆ జైలుకు పోకుంటుండేదంత స్ట్రిక్ట్ జైలు అట. అసొంటి జైలుకు జాన్సన్ నాయక్ అనేటైన పోయి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసి వీళ్ళను బయటికి తీసుకొచ్చిండట. ఇంతకు జాన్సన్ నాయక్ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ లీడర్ అట. అదే నియోజకవర్గం పబ్లిక్ మలేషియాలో చిక్కుకున్నారని కేటీఆర్కు చెప్పిండట జాన్సన్. దానికి కేటీఆర్ ఎంత ఖర్చు అయినా మంచిది, వాళ్ళను ఇడిపించి ఇండియాకు తీసుకురావాలని చెప్పి ఎన్నుకుండి అన్ని తీర్లా అసలు
అయిందట. అందుకే మేము బయటికి రాగలిగినాం అని చెప్తున్నారు. ఇట్లా వచ్చినాక కేటీఆర్ను కలిసిండ్రు. కన్నోళ్ళను కట్టుకున్నోళ్ళను పట్టుకొని ఏడ్చిండ్రు. వీళ్ళే కాదు, ఇంకో ముగ్గురు కూడా మలేషియాలోనే ఉన్నారట. వాళ్ళని కూడా తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నారు అని అంటుర్రు. ఇంత తగినంత రాత్రి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి నెల రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాతిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. అంతగానం కష్టపడ్డారు కాబట్టి మేము ఇప్పుడు మా రక్త బంధువులను కలవగలిగినాం. తల్లి కోడి రెప్పల కిందికి పిల్లలు చేరినట్టు వచ్చినాం అని చెప్పుకుంటున్నారు. దీనికి సాయం చేసిన కేటీఆర్కు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. చూడుండ్రి కేటీఆర్ ఎంత జాలి గుణం కలిగినోడో. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ పబ్లిక్కు ఎక్కడ ఏమైనా నేనున్నా మీకు అన్నట్టు చేస్తున్నాడు. ఇసొంటి లీడర్ తెలంగాణలుండు మన అదృష్టం అన్నట్టు చెప్తున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.